ఒకవైపున టర్కీ నుంచి మరొక వైపున చైనా నుండి ఆయుధాలు పాకిస్తాన్‌కి వచ్చినాయి. దానికి సాక్ష్యం ఆహ్, ఏదైతే యుద్ధాలప్పుడు వాడేటటువంటి కార్గో విమానాలు వరుసగా ఏదైతే పాకిస్తాన్ బేసులలో దిగటం. అక్కడి నుంచి సప్లైలు జరుగుతున్నాయి. ఇది 2 కోణాలు. ఒకటి భారత్‌తో యుద్ధం చేయడానికి ప్రిపేర్ అవుతున్న పాకిస్తాన్‌కి ఆయుధ సాయం, లేదా ఇరాన్‌కి ఆయుధాల సాయం. ఇరాన్‌కి పాకిస్తాన్ నుండి బై రోడ్డు పంపించొచ్చు. ఇద్దరికీ మధ్యన ఒక రహదారి ఉండటం వల్ల. దాని బేసిస్ మీద మూవ్ అవుతున్నట్టు ఒకవైపున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తాజాగా ఎంఐఆర్‌వి టెక్నాలజీతో ఉన్నటువంటి అబెబిల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఏదైతే ఇప్పటికే పాకిస్తాన్ ఇరాన్‌కి పంపించిందన్న ప్రచారం. అలాగే ఇవన్నీ పంపిస్తోందన్న ప్రచారం. ఓ పక్కన అమెరికా, ఇరాన్ల మధ్యన శాంతి చర్చల్ని తానే నడిపిస్తున్నానంటూ ఇరాన్‌కి తానే ఆయుధాలు పంపిస్తోంది. అట్లాగే ఇరాన్ ఆయిల్ తనుకొని చైనాకి సరఫరా చేస్తోందన్నటువంటిది ప్రస్తుతం పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ఫీలింగ్. ఇది కనుక నిజమని అమెరికా, ఇజ్రాయెల్ తేల్చుకుంటే అప్పుడు పాకిస్తాన్‌లోనే బాంబులు పేలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.